వెస్టర్న్ మ్యాజిక్ అకాడమీలో 3 డార్మ్స్ ఉన్నాయి. విద్యార్థులను వారి లక్షణాల ఆధారంగా డార్మ్లకు అప్పగిస్తారు. అడ్లర్కు తెలివి మరియు ఇష్టం ఉన్నవారు, హస్క్స్ వర్కాకు సామర్థ్యం మరియు ఆశయం ఉన్నవారు హాస్క్ ల్యాంకు వెళ్తారు. మాష్ 5 సిల్వర్ కాయిన్స్ 1 గోల్డ్ కాయిన్ అవుతాయని తెలుసుకుంటాడు. తన దగ్గర 2 సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 1 గోల్డ్ కోసం ఇంకా 28 సిల్వర్ కాయిన్స్ కావాలని లెక్క వేస్తాడు. ఫిన్ సరిచేసి 3 మాత్రమే కావాలని చెప్తాడు. మాష్ ఈరోజు చాలా శాంతిగా ఉందని అంటాడు. అప్పుడే ఫిన్ పోషన్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదని గుర్తు చేసుకుని పానిక్ అవుతాడు. లాన్స్ వచ్చి వారు అసైన్మెంట్ చేయలేదని విని ఆశ్చర్యపోతాడు. స్లాకర్లు అని డార్మ్ రెప్యుటేషన్ పాడు చేస్తున్నారని సిగ్గుపడాలని చెప్తాడు. మాష్ తన పెండెంట్ తెరిచి సిస్టర్ ఫోటో చూపిస్తాడు. ఆమె ప్రకాశవంతమైన నవ్వు చూసి లాన్స్ షాక్ అయి పడిపోతాడు. లాన్స్ వారికి పోషన్స్ అసైన్మెంట్లో సహాయం చేయాలని నిర్ణయిస్తాడు. మాండ్రాగోరా చూపిస్తూ వాటి అరుపులను నిశ్శబ్దం చేస్తే పోషన్స్లో యూనివర్సల్ ఇంగ్రీడియంట్ అవుతాయని చెప్తాడు. ఎలా చేయాలో చూపిస్తూ క్వైంటస్ స్పెల్ వాడి మాండ్రాగోరాను శాంతపరిచి నిశ్శబ్దం చేస్తాడు. ఫిన్ ప్రయత్నించగా మాండ్రాగోరా ఇంకా అరుస్తూనే ఉంటుంది. మాష్ కూడా ప్రయత్నించగా మాండ్రాగోరా మరింత బిగ్గరగా అరుస్తుంది. లాన్స్ ఫిన్కు మ్యాజిక్ను ఒక పాయింట్ మీద ఫోకస్ చేయమని చెప్తాడు. ఫిన్ మళ్ళీ ప్రయత్నించి దాన్ని శాంతపరిచి నిద్రపుచ్చుతాడు. ఇక్కడ మాష్ మాండ్రాగోరా చాలా పిచ్చిగా మారి పరిమాణం పెంచుకుంటుంది. అది మాష్పై అటాక్ చేయగా మాష్ చేతితో కొట్టి నాకౌట్ చేసి నిశ్శబ్దం చేశానని చెప్తాడు. మాండ్రాగోరాలు నిశ్శబ్దమైన తర్వాత లాన్స్ వాటిని సాధారణ హెర్బ్గా మారతాయని చెప్తాడు. వాటిని కట్ చేసి కుక్ చేసి కాంపౌండ్గా మార్చడం చూపిస్తాడు. ఫిన్ చాలా కాంప్లికేటెడ్ అని అంటాడు, కానీ మాష్ అర్థమైందని చెప్తాడు. లాన్స్ స్టెప్స్ అనుసరించి చేస్తాడు, కానీ చివరికి క్రీమ్ పఫ్ తయారవుతుంది. లాన్స్ మాష్ జోక్ చేస్తున్నాడని భావించి స్లోగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాడు, కానీ మాష్ కాంపౌండ్ మళ్ళీ క్రీమ్ పఫ్గా మారుతుంది. లాన్స్ ప్రతి స్టెప్ చూస్తున్నా ఎలా జరిగిందో అర్థం కాక షాక్ అవుతాడు. లాన్స్ మాష్తో ఇక నీకు ఓడిపోనని బ్యూరో ఆఫ్ మ్యాజిక్లు చేరడానికి తనకు కారణాలు ఉన్నాయని చెప్తాడు. మాష్ కాంబాట్లో సమానం లేదా బెటర్ అని, ఎవరో ఒకడు మాష్ కైన్స్ తీసుకోవడం అనుమతించేది లేదని, మాష్ను మళ్ళీ కాంపౌండ్ తయారు చేయమని చెప్తాడు. వాల్బర్గ్ అన్ని డామ్స్ ఆఫ్ క్యాంపస్ క్లాక్స్ రాబోతోందని గుర్తు చేసుకుని మాష్ బాగుంటాడా అని ఆందోళన పడతాడు. ఇక్కడ డాట్ 3 విద్యార్థులతో ఢీకొంటాడు. వారు ఫైట్ చేయబోతే డాట్ వారందరినీ ఓడిస్తాడు. ఏబెల్ డివైన్ విజనరీలు ప్రపంచాన్ని రూపొందించి పాలించేవారని చెప్తాడు. రూలర్కు ఏ లక్షణం ఉండాలని అడుగుతాడు. అబిస్ నోబుల్ బ్లడ్ లైన్ మరియు అపారమైన శక్తి అని చెప్తాడు. ఏబెల్ ధృవీకరిస్తూ అంటే అడ్లర్ విద్యార్థులు కాదు, లాంగ్ విద్యార్థులే అని, ఇతర డామ్స్ నుంచి అన్ని కాయిన్స్ లాగేయమని ఆదేశిస్తాడు. మరుసటి రోజు ఆఫ్ క్యాంపస్ క్లాస్ మొదలవుతుంది. విద్యార్థులను అడవికి తీసుకెళ్తారు. డాట్ చుట్టూ తిరుగుతూ తాను నంబర్ 1 మెయిన్ క్యారెక్టర్ అని, ప్రపంచం తన చుట్టూ తిరుగుతోందని చెప్తాడు. మాష్ మరియు ఇతరులు అతన్ని విచిత్రంగా చూస్తారు. డాట్ మాష్ను గుర్తించి అతను క్యారెక్టర్ లాగా ఉన్నాడని చెప్పబోతాడు. అప్పుడు లెమన్ పరుగెత్తుకుని వచ్చి మాష్ జాగ్రత్తగా ఉండమని, తనను కూడా తనతో తీసుకెళ్తావా అని అడుగుతుంది. డాట్ కోపం వచ్చి మాష్ మీద ఉమ్మేస్తాడు. అమ్మాయిల దృష్టి ఆకర్షించే అబ్బాయిలను ద్వేషిస్తానని చెప్తాడు. అమ్మాయిలు అబ్బాయిల 1కి 1 నిష్పత్తి ఉండాలి, కానీ డాట్పై ఎవరూ ప్రేమ పడడం లేదు అంటే మాష్ లాంటి వాళ్ళు సిస్టమ్ పాడు చేస్తున్నారని. డాట్ బ్యూరో ఆఫ్ మ్యాజిక్లో చేరి హాట్ గైస్ను ప్రపంచం నుంచి తొలగించాలని నిర్ణయించాడు. కానీ మాష్ మరియు ఇతరులు డాట్ను ఇగ్నోర్ చేయడంతో అతని కోపం మరింత పెరుగుతుంది. టీచర్ వచ్చి అడ్లర్ మరియు లాంగ్ 2 ఈ అవుట్డోర్ ఎక్సర్సైజ్లో పాల్గొంటాయని చెప్తుంది. ఫారెస్ట్ స్కార్పియన్స్ను నాశనం చేయాలి. స్కార్పియన్స్ నుదురు మీద ఉన్న రాళ్లను తీసుకురావాలి. చాలా వాటికి బ్రాంచ్ కాయిన్స్, కొన్ని బలమైన వాటికి స్క్వేర్ స్టోన్స్ ఉంటే సిల్వర్ కాయిన్స్ వస్తాయి. వెళ్ళమని చెప్పగానే లాంగ్ డార్మ్ నుంచి సిల్వా ఐరన్ మాష్ దగ్గరకు వచ్చి మాష్ హాట్ స్టఫ్ అనుకుంటున్నావా అని అడుగుతాడు. అతన్ని అటాక్ చేస్తాడు. మాష్ ఫీర్స్ లుక్యుక్ ఇస్తాడు. టీచర్ వారిని ఆపి సిల్వా వారు కేవలం ఆడుకుంటున్నామని చెప్తాడు. వెళ్ళిపోయాక లాన్స్ సిల్వాను పట్టించుకోవద్దని, అతను మిస్కండక్ట్కు ప్రసిద్ధి చెందినవాడని చెప్తాడు. అనేక విద్యార్థులు టీచర్లను గాయపరిచాడని రిపీట్ చేశారు, కానీ మ్యాజిక్ సామర్థ్యం వల్ల ఎక్స్పెల్ చేయలేదని. మాష్ తన క్రీమ్ పఫ్ చెక్ చేసి పాకెట్లో నలిగిపోయిందేమో అని ఆందోళన చెందాడని చెప్తాడు.
లాన్స్కు మాష్ ఫీర్స్ లుక్ క్రీమ్ పఫ్ కోసమే అని అర్థమవుతుంది. లాన్స్ మరియు మాష్ అడవిలోకి వెళ్తారు. లాన్స్ కలిసి పని చేద్దామని చెప్పి మాష్ను కోల్పోయాడని గ్రహిస్తాడు. ఇక్కడ మాష్ డాట్తో ఢీకొంటాడు. డాట్ మాష్ కంటే బెటర్ అని నిరూపించుకోవాలనుకుంటాడు. కాని మాష్ను చూసి షాక్ అవుతాడు. మాష్ అతన్ని చేతితో కొట్టి మూసివేస్తాడు. డాట్ ఫైట్ చేయాలనుకుంటాడు. కానీ ఒక అమ్మాయి అరుపు విని మరో అబ్బాయి అమ్మాయిని టార్గెట్ చేస్తున్నట్టు చూసి త్వరగా సహాయం చేసి ఎక్స్ప్లాంప్తో ఆ అబ్బాయిని ఓడిస్తాడు. లారెన్ కాబాస్ అనే అమ్మాయి థాంక్స్ చెప్పగా డాట్ బ్లష్ అయి కరిగిపోతాడు. లారెన్ అతని విచిత్రత చూసి ఆశ్చర్యపోతుంది, కాని కొనసాగించి ప్రశంసిస్తుంది. డాట్ ఉత్తేజితుడై విచిత్ర ప్రవర్తన చేస్తూ కూల్గా కనిపించాలని ప్రయత్నిస్తాడు. లారెన్ తన మ్యాజిక్తో కొంచెం ఆకర్షణ ఉన్నవారిని ప్రేమలో పడేయగలదని చెప్తూ డాట్ చూసి మ్యాజిక్ కూడా అవసరం లేదని అనుకుంటుంది. తర్వాత మాష్ను కూడా ప్రశంసించి మ్యాజిక్ వాడి ప్రేమలో పడేయాలని ప్రయత్నిస్తుంది. కానీ మాష్ మీద ఎలాంటి ప్రభావం లేదు. మరింత ఆకర్షణీయంగా ప్రయత్నించినా ఫలితం లేదు. కనీసం డాట్ దొరికాడని సిల్వా తనను బెదిరిస్తున్నాడని, స్టాక్ చేస్తున్నాడని చెప్పి ఏడుస్తుంది. ఆమె ఏడుపు చూసి డాట్ సిల్వాను కొట్టాలని నిర్ణయిస్తాడు. సిల్వా వచ్చి ఎవరు కొట్టాలనుకుంటున్నారో అని అడుగుతాడు. డాట్ లూజర్ అని లూజర్లను రియాలిటీ చూపించాలని చెప్తాడు. అప్పుడు డాట్ మెషిన్ గన్ ఎక్స్ప్లాంబుతో అటాక్ చేస్తాడు. ఇక్కడ ఫిన్ లెమన్ లాన్స్ను కనుగొని అతన్ని వదిలి వెళ్లవద్దని వేడుకుంటారు. సిల్వా తన మ్యాజిక్తో తనను రక్షించుకుంటాడు. డాట్ను ఎగతాళి చేసి కొట్టిపడేస్తాడు. అతని ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిందని, వారి స్కిల్స్లో పెద్ద తేడా ఉందని చెప్తాడు. సిల్వా అటాక్ నుంచి వచ్చిన రాయి మాష్ తినుతున్న క్రీమ్ పఫ్ను కొట్టేస్తుంది.